హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పులిహోర చేసుకున్నాం. శ్రీరామనవమి స్పెషల్ పులిహోర చేస్తున్నాను. అన్నం ముందు ఉడకపెట్టేసుకోవాలి. నేను 2 కేజీలు రైస్ తీసుకున్నాను. 2 కేజీలకి పావు కేజీ చింతపండు పడుతుంది. చింతపండు బాగా ఉడకపెట్టుకున్నాను, గుజ్జు తీసుకొని. మీకు తెలుసు కదా. ఇప్పుడు రైస్లో మనం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని రైస్కి బాగా పట్టించుకోవాలి. బాగా మొత్తం కలిసేలా పట్టించుకోవాలి. నాకు 2 గిన్నెల్లో తీసుకున్నాను. 2 కేజీల రైస్ అని చెప్పాను కదా, అందుకోసం ఒక గిన్నెలోనే చూపిస్తున్నాను, రెండోది చూపించట్లేదు. బాగా అన్నీ పట్టి చక్కగా ఆయిల్ పట్టిందనుకో, ఆయిల్, ఉప్పు, పసుపు, రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా కలిపేసుకోవాలి. చింతపండు కూడా ఉడికిపోయింది, గుజ్జు. చింతపండు కూడా వేసేస్తున్నాను, రైస్కి పట్టిస్తున్నాను. చింతపండు పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర మీద చింతపండు పులిహోర రుచి చాలా బాగుంటుంది. మా ఇంట్లో వచ్చి పులిహోర చేస్తే ఇక రైస్ ఉండే పనే లేదు. పులిహోరే 2 పూట్ల తినేస్తారు. 2 పూట్ల కాదు, 3 పూట్లైనా తింటారు పులిహోర, అంత పిచ్చోళ్ళు. పోపు పెట్టేసుకున్నాము. ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ కూడా పావు కేజీ పట్టిద్దండి 2 కేజీల రైస్కి. శనగగుళ్ళు వేసేసుకుందాం. అవి మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, నేను కొంచెం వేసాను. పోపు మొత్తం వేసేసాను. తాలింపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం ఆ పోపును అలా రైస్లో వేసేసుకున్నాం. బాగా రైస్ కలిపేసుకుందాం మొత్తం పట్టే వరకు. బాగా కలుపుకుందాం అండి. శ్రీరామనవమి అంటేనే పులిహోర, పానకం, వడపప్పు, ఇవే కదండి స్పెషల్. ఇంకా పానకం అందరికీ తెలిసిందే కదా అని నేను చూపించట్లేదు. రెడీ అండి పులిహోర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.